చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఏదైనా ఆటగాడు ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఆ ఆటగాడికి ధోని ట్రీట్మెంట్ కానీ ట్రైనింగ్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. అయితే ఆ ట్రీట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ ఆటగాడు ఆ జట్టులో సూపర్ ఎక్సెల్ అయిపోతాడు. ఎక్సెల్ అవ్వకపోతే వదిలేస్తాడు. కానీ విచిత్రంగా కొన్ని కొన్ని సార్లు ఆ ఆటగాడు అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇస్తున్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సార్లు ధోని మాస్టర్ ప్లాన్ వేరే రకంగా ఉంటుంది. అయితే ఈసారి ధోని వదిలేసుకున్న ఆటగాడికి కన్నుల పండగ జాక్‌పాట్ అని చెప్పొచ్చు. ఇప్పటికే మీకు ఆన్సర్ దొరికిపోయి ఉంటుంది. అతనెవరో కాదు, మతీష్ పతిరణ. బేబీ మలింగన్‌గా పిలుచుకునే ఇతనికి 1 కాదు, 2 కాదు, ఏకంగా ₹18,00,00,000 వేలం అనేది కోల్కతా నైట్ రైడర్స్ తన ఆధిపత్యంతో మరొకసారి ఈ అబ్బాయిని సొంతం చేసుకొని ఐపీఎల్‌లో సత్తా చాటింది. ఇప్పటికే క్యామరూన్ గ్రీన్ ధరకు రికార్డ్‌గా అందుకున్న ఆ జట్టు ఇప్పుడు శ్రీలంక యువ సంచలనం అలాగే బేబీ మలింగ మతీష్ పైతిరానాను కొనుగోలు చేసింది. అందరిని ఆశ్చర్యపరిచిందనమాట. అయితే అతను కేవలం 2,00,00,000 కనీస ధరతో వేలానికొచ్చాడు. పతిరణ కోసం ఫ్రాంచైజీలు ఎగబడ్డాయి. అయితే ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో తొలుత బిడ్డింగ్ స్టార్ట్ చేశాయన్నమాట. అయితే ఇక పతిరానా మాజీ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కూడా అతన్ని తిరిగి దక్కించుకోవడానికి చాలా ప్రయత్నించింది. ఇదే ట్విస్ట్ ఇక్కడ. ధర 15,00,00,000 దాటిన తర్వాత ఇంకా పోటీ పెరిగింది. అయితే తన వద్ద ఉన్న భారీ పర్స్ అమౌంట్‌తో అంటే కేకేఆర్ చాలా బలంగా ఉంది. అందరికన్నా కూడా పర్స్ అమౌంట్ కేకేఆర్ దగ్గరే ఎక్కువుందనమాట. సో, 18,00,00,000 పెట్టి అంత అద్భుతమైన ధరకు పతిరానాను సొంతం చేసుకుంది. మిచెల్ స్టార్క్ స్థానాన్ని భర్తీ చేయడానికి కేకేఆర్‌కు ఒక బలమైన డెత్ బౌలర్ కోసం చూస్తోంది. పతిరేన ఆ రాకను తన లోటుతో తీరినట్టు తీర్చేస్తాడనమాట. ఆ లోటుని. చివరి ఓవర్‌లో యార్కర్ వేయడంలో పతిరణ దిట్ట. ఇది కేకేఆర్ బౌలింగ్ విభాగానికి ప్రధానమైన బలం కానుంది. అలాగే కోల్కతా పిచ్‌పై అతనికి స్వింగ్ యాక్షన్ బ్యాటర్‌లను ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం టీ20 క్రికెట్‌లో డెత్ బౌలర్‌లకు విపరీతమైన డిమాండ్ ఉంది. పతిరణ గతంలో చెన్నై తరఫున నిలకడగా రాణించడం, వికెట్లు తీయగలిగే సామర్థ్యం కలిగి ఉండడం భారీ ధరకు కారణం. అయితే ఇదంతా కూడా ధోని క్రెడిటే అంటూ ఉంటాడు మతీష్. కేవలం 22 ఏళ్ల వయసులో ఇంత భారీ ధర పలకడం అతని ప్రతిభకు నిదర్శనం. పతిరన చేరికతో కేకేఆర్ బౌలింగ్ లైనప్ ఇప్పుడు అత్యంత ప్రమాదకరంగా మారింది. పేస్ బౌలింగ్‌లో మతీష్, అలాగే హర్షిత్ రాణా, వైభవ్ అరోరా, స్పిన్ వచ్చేసరికి సునీల్ నరేన్, వరుణ్ చక్రవర్తి, ఆల్ రౌండర్ క్యామరూన్ గ్రీన్. ఇక కోల్కతా జట్టు నెక్స్ట్ లెవెల్ గేమ్. ఇక క్యామరూన్ గ్రీన్, మతీష్ పత్రిన రూపంలో 2 భారీ కొనుగోళ్ల కారణంగా కోల్కతా నైట్ రైడర్స్ హాట్ ఫేవరెట్‌గా మారిపోయిందనమాట. అయితే 18,00,00,000 వెచ్చించి మరి పత్తిరానాను కొనుగోలు చేసింది అంటే, మరి కేకేఆర్ ఎంతవరకు ఈ యువ ఆటగాడి నుంచి ఆట రాబట్టిద్దో చూడాలి మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్